సార్ బన్నీ తన ఫ్రెండ్ బాబీ వీరిద్దరి మధ్యలో పుష్ప, అసలు పుష్ప పరిస్థితి ఏంటి? ఇది పక్కన పెడితే బన్నీ గడ్డం తీశారు. గడ్డం తీసేయడానికి గల కారణం ఏమిటి? అసలు పుష్ప సినిమా తీసిన ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? యాక్చువల్గా ఒక 3-4 months వర్క్ ఉందని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు. యాక్చువల్గా అసలు ఎక్కడ పుట్టింది ఈ డిలే? పవన్ కళ్యాణ్ నిలబడిన చోట ఇతను వెళ్లకుండా ఆడెవడో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ వాళ్ళ భార్య, మన బన్నీ భార్య తరపున ఎవడో ఒకడు ఉంటే అతను క్యాంపెయినింగ్ వెళ్ళాడు. అది ఆల్రెడీ చెప్పేసాను నేను. బన్నీకి పబ్లిసిటీ పిచ్చితో వెళ్ళాడు తప్పితే పవన్ కళ్యాణ్ మీద ఎగ్నెస్ట్ ఫీలింగ్తో వెళ్ళి ఉండడు. అది అల్లు అరవింద్ తెలిసినా కూడా అలా వెళ్ళనివ్వడు. అతను మొత్తంగా వెళ్ళాడు. అల్లు అరవింద్ వాళ్ళందరూ మళ్ళీ ఇతరుగా వచ్చారు. అంత విచక్షణ లేకుండా ఉండే ఆ వయసు కాదు అల్లు అరవింద్. సో వీళ్ళు కళ్ళెదరకుండానే పెరిగాడు మన పవన్ కళ్యాణ్. కాకపోతే పవన్ కళ్యాణ్కి అతనికి పడదు. ఆయనకి పడద్దో లేదు కానీ అతనికి ఇష్టం ఉండదు ఇతను అంటే. ఆల్రెడీ చెప్పేసుకున్నాం మనం దాంట్లో. సో తండ్రి అంటే పడని బంధువైన హీరోతోటి చాలా సఖ్యతగా ఉండాలనే రూల్ కూడా లేదు. బికాజ్ ఆల్రెడీ ఇతను ఒక లెవెల్కి వచ్చేసాడు. అనుకోకుండా ఆపద్ధర్మంగా పుష్ప హిట్ అయిపోవడంతో బాలీవుడ్లో కూడా తను బాగా లైక్ చేశారు. కరోనాలో టైంలో వచ్చింది. ఎడారిలో మంచినీళ్ళలాగా, ఎడారిలో బిస్లరీ బాటిల్ లాగా ఈ సినిమా వచ్చింది. చూశారు. అది అతను కావాలని కాకుండా అతను పాన్ ఇండియా హీరో అయిపోయాడు. మిగతా వాళ్ళందరూ ప్లాన్ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ అంతా ఆ జంజీర్ అనే సినిమా అటర్ ఫ్లాప్లు అయిపోయిన తర్వాత మెల్లిగా మళ్ళీ రాజమౌళి ద్వారా బ్యూటిఫుల్ ఫిల్మ్ ఒకటి చేస్తే దాని ద్వారా ఎన్టీఆర్ వాళ్ళందరూ కూడా పాన్ ఇండియా హీరో అయ్యారు. కారణం రాజమౌళిస్ ఎగ్జూబరెంట్గా చాలా ఎక్కువగా ఎక్స్ట్రావగెంట్గా తీసిన సినిమా అది. బాగా పెర్ఫార్మెన్స్ చేయించాడు. దాంతో పాన్ ఇండియా అయిపోయాడు కదా. ఒక అమెరికాలో చాలా సినిమాలు ఆడుతున్నాయి మన వాళ్ళు ఆల్రెడీ. వెంకటేష్, మన ఎవరో మన మహేష్ బాబు, ఇవన్నీ ఆడుతాయి. ఓకే, చిరంజీవి పెద్ద ఆడవు కానీ మిగతా అందరికి పెద్ద పెద్ద సినిమాలనే ఆడతాయి. ఈ సినిమా ఆర్ఆర్ఆర్ ఆడడంతో గ్లోబల్ స్టార్ అన్నారు. నాకు అర్థం లేదు. గ్లోబల్ స్టార్ ఏంటి? అన్ని సినిమాలు ఆడినాయి. నిధి ఆడింది. ఇంకా గ్లోబల్ స్టార్ రజనీకాంత్ జపాన్లో కూడా ఆడతాయి. వీళ్ళు కొంచెం ఎక్కువ పబ్లిసిటీ చేసుకుంటాడు అతను. రామ్ చరణ్, చిరంజీవి పార్టీ అంటే మనం ఉండాలి, తర్వాత వీళ్ళంతా ఉండాలనే టైప్ అనమాట. అయినా కూడా ఎవరికి చెప్పకుండా పాన్ ఇండియా అయిపోయాడు బన్నీ. క్యా మూవీ హే అన్నారు జనాలు. ఇతను అమ్మలేదు, ఇతను పబ్లిసిటీ చేయలేదు. ఎవడో వచ్చి డబ్ చేసి పట్టుకెళ్ళాడు. అది గుద్దేసింది. అది అప్పుడు పుష్ప 2 అని తీయాలని పెట్టుకున్నారు. పుష్ప 2 తీశారు. చాలా బాగానే తీసుకుంటారు. మధ్యలో కొన్ని సినిమాలు యానిమల్ అని ఈ ఆటతోటి వీళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారని విన్నాను. అండ్ ఇందులో కత్తులు పట్టి నరికేసాడు, మనం కూడా కత్తులు పట్టి నరికేద్దాం. ఇందులో ఒక పెద్ద గన్ ఒకటి వాడాడు, మనం ఆ టైప్లో ఏమైనా వాడే ఉంటారో మటుకు బ్యాడ్. అది నీ సినిమాకి ఎంతవరకు కావాలో అంతే పెట్టాలి. కానీ సాధారణంగా ఒక సినిమా ఒక హిట్ అయింది అనుకో, దాంట్లో పాయింట్లు లాగేస్తారు వాళ్ళు, దానివల్ల ఆడేసింది అనుకుని. పుష్పలో సమంతతో ఒక ఐటమ్ సాంగ్ పెట్టారు. అందరూ కూడా సమంతతోటి పెద్ద పెద్ద హీరోలతో వెళ్తారు. 1 కోటి రూపాయలు ఇస్తాను అదే చేయడానికి. దానికి ఆ సందర్భం అలా కుదిరింది. ఆ డైరెక్టర్ దగ్గర చేసింది కూడా అమ్మాయి, రామ్ చరణ్తో చేసింది కదా. అదేదో ఏంటిది రంగస్థలం పరిచయంతో తీస్తే బాగుంటుంది, అమ్మాయి ఒక సాంగ్ చేస్తే బాగుంటుందని పెట్టారు. ఆ అమ్మాయి కూడా బ్యూటిఫుల్గా చేసింది. అన్నీ కలిసి వచ్చినాయి, పెద్ద హిట్ అయిపోయింది. మన దగ్గర అనుకున్నంత కాకుండా ఆ బడ్జెట్ వరకు హిట్ అయిందని చెప్పాను. పుష్ప మటుకు నార్త్లో ఆడేసింది. ఈ దెబ్బతోటి వాళ్ళు పుష్ప 2 చాలా బాగా తీసుకుంటారు. ఈ మధ్యలో ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏమన్నా కొన్ని తప్పుడప్పుడు వేసి ఉండొచ్చు, దాన్ని ట్రిమ్ చేసేస్తారు. ఏముంది అనుకుంటారన్నమాట. ఒక సినిమా హిట్ అయిందంటే ఇందుకు ఆడేసింది కాబట్టి ఆ పేయింగ్ ఎలిమెంట్ మనం కూడా పెట్టేద్దామని, పేయింగ్ ఎలిమెంట్ అంటారు దాన్ని అని దాన్ని పెడతా ఉంటారు సాధారణంగా. యాజ్ అ డైరెక్టర్గా, యాజ్ అ సీనియర్ టు ఆల్ ఆఫ్ దెమ్ నాకు చెప్పగలను కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్గాను ఇక్కడ ఏంటంటే బాబీ అన్న అబ్బాయి ఎవరో అంటే వీళ్ళకి దూరం బంధువు ఏదో అతను, వీళ్ళ వ్యవహారాలు చూసి పెట్టి బన్నీకి బాగా క్లోజ్గా ఉంటూ అప్పుడప్పుడు ప్రొడక్షన్ చేసుకుంటూ వీళ్ళ ప్రొడక్షన్ కూడా చూసి పెట్టేవాడు కాబట్టి అతను వీళ్ళకి అన్ని అరేంజ్మెంట్ చేస్తూ ఉంటాడు, రకరకాల అరేంజ్మెంట్స్ అల్లు అరవింద్ ఫ్యామిలీకి బన్నీకి అనమాట. సో ఆ విషయం చిరంజీవి గారు కూడా కొంచెం క్లోజ్. అదే వీళ్ళ బంధువు అంటే వాళ్ళ బంధువు కదండి. సో అతను వీళ్ళకి ఒక విశ్లేషణ ఇవ్వాలి జనాలకి. ఎలాగా మాకేం గొడవలు లేవు, అది ఎత్తకుండా ప్రెస్ మీట్ పెట్టి గడ్డం ఎందుకు ఎక్కించుకునే టైం ఉంది, ఆ టైంలో ఏదో చేయాలో లేదా ఫ్లాష్ బ్యాక్ తీయాలో ఏంటి రకరకాల కారణాలు ఉంటాయి. డైరెక్టర్కి బన్నీకి ఇది పెట్టడానికి ట్రై చేసింది సోషల్ మీడియా. ఎందుకుంటుంది? ఈజ్ ఫేవరెట్ యాక్టర్, ఆ డైరెక్టర్కి కావాల్సిన యాక్టర్ అతను.
అతని సినిమాలో 2-3 సినిమాలు చేశాడు, ఇతని ద్వారానే పాన్ ఇండియా కూడా అయ్యాడు. వై విల్ దే బ్రేక్ దట్? ఇది ఏదో విధంగా బ్రేక్ చేయాలని చూసేవాళ్ళు ఎవరో వేరే హీరోలకు సంబంధించిన ఛానల్స్ కొన్ని ఉంటాయి. అలాగే అదే వాళ్ళకి ఊరిన మెహర్బానీ కోసం వాళ్ళు ఎలా పెడతా ఉంటారు ఫిట్టింగ్. సుకుమార్కి అబ్బాయికి బన్నీకి పట్టలేదు, నాన్ సెన్స్ అదంతా, చెత్తగాళ్ళు అనమాట. ఏం కాదు అని చెప్పడం కోసం ఆ టాపిక్ ఎత్తకుండా ఇంకా వర్క్, ఇంకా 2-3 months వర్క్ ఉంది, 40 days వర్క్ ఉంది, దాని గురించి పోస్ట్ పోన్ అయింది అని చెప్పేసి బన్నీ ద్వారా చెప్పించాడు. మన బన్నీ ద్వారా కాదు, సరే ఆ బాబీ ద్వారా చెప్పి, ఇద్దరిది బీతో స్టార్ట్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఆ బాబీ అన్న అబ్బాయితోటి ఈ బన్నీ చెప్పించాడు ఒక ప్రెస్ మీట్లో, ఇంకా వర్క్ ఉంది, మీ అందరూ బాగానే ఉన్నాం, మాకు ఏం ఎటువంటి డిఫరెన్స్ లేదు అని. అది ఎందుకు చెప్పించాడు చెప్పాలి మరి, ఎందుకంటే విపరీతంగా ట్రోల్ చేస్తారు పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్స్ పుష్పనే దెబ్బ కొడతామని. యాక్చువల్ కారణం అది. ఆ టాపిక్ని మళ్ళీ రిమైండ్ చేయకుండా వెళ్ళి చాలా జాగ్రత్తగా పెట్టారు, అయినా ఉంటుంది. అది అంత త్వరగా మానిపోయే గాయం కాదు అది. పవన్ కళ్యాణ్కి దగ్గరికి వెళ్లకుండా నువ్వు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఘోరంగా అతి ఘోరంగా ఓడిపోయిన వెళ్తే నాడు గెలిచాడా? వెళ్ళలేదు. అటువంటి దానికి వెళ్ళి అతి తెలివితేటలుగా ప్రవర్తించామని ఇక్కడ వరకు ఉంది వీళ్ళకి. వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ నార్త్లో ఉండదు. పుష్ప 2కి ఇక్కడ మట్టుకు ఎఫెక్ట్ ఉంటుంది. ఎన్ని చోట్లేదు మనం మోహన్ బాబు సినిమాలు, ఆ సినిమాలు, ఈ సోషల్ మీడియా ట్రాల్ చేయడం వల్ల సినిమాలు అట్టర్ ఫ్లాప్. ఆ సినిమాలు కూడా బాగో చెప్తున్నాను. చాలా సినిమాలు మరి ఒక మోస్తరుగా ఉన్నా కూడా పోయిన సినిమా ఇది ఫ్యామిలీ స్టార్, పెద్ద ప్రొడ్యూసర్, అతను ఏదో స్టేజ్ మీద కొంచెం అటు ఇటు వాగాడు, వాగనని చెప్పి నోటు తోలదే మరి, వాగనని చెప్పేది వాగాడు అంతే, లోపలికి గెట్టేశారు. అతనికి ఎంత పొజిషన్ ఉందంటే ఇదే తెలంగాణలో, ఆంధ్రాలో లేదు. మళ్ళా విజయ్ దేవరకొండకి ఆంధ్రాలో బ్యాడ్ లేదు, ఇక్కడ ఉంది. మరి ఎందుకు ఉందని తెలియదు. బ్రహ్మాండమైన తెలంగాణ భాష మాట్లాడతాడు, వన్ ఆఫ్ ద వెరీ హ్యాండ్సమ్ హీరో. సో అదే పెద్ద నిదర్శనం. ఆ యొక్క ఎఫెక్ట్ పుష్ప 2 మీద మట్టుకు ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఈ నలుగురు ఫ్యాన్స్ ఉన్నారు కదా, చిరంజీవి, రామ్ చరణ్, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్కి పెద్ద క్రేజ్ ఉంది ఇక్కడ కూడా. వాళ్ళ మటుకు దెబ్బేస్తారు. నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా వాళ్ళ మటుకు దే విల్ నాట్ కీప్ క్వైట్. అది మటుకు దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఆలస్యం అయితే ఆవేశాలు తగ్గుతాయి అన్నాను కదా, ఆ విధంగా 4 నెలలు 5 నెలలు పోస్ట్ పోన్ చేస్తే ఈ లోగం మర్చిపోతారు. ఇటువంటి ప్రెస్ మీట్లు 4-5 ప్రెస్ మీట్లు పెట్టి దే ఆర్ వెరీ హ్యాపీ. ఎక్కడన్నా దొరికితే ఫోటోగ్రాఫ్ కూడా సంపాదిస్తారు. ఇప్పుడు ఏదో సందర్భం దొరికితే పవన్ కళ్యాణ్కి వెళ్ళి నమస్కారం పెడతాడు పనాడు, వాడు చూస్తూ ఉండు బన్నీ, అదే పెడతారన్నమాట. అతను నోటంటా కానీ చెప్తే మా ఏమి లేవు, మాకు ఏ గొడవలు లేవు అని పవన్ కళ్యాణ్ చెప్పడతను. చెప్తే మట్టుకు వెళ్ళిపోతాయి. అది కానీ చెప్పించగలిగితే చెప్పడతను. మరి చేసిన తప్పే కదా, నువ్వు ఎన్ని చేసినావు చేసిన తప్పే అది. అలా కానీ బన్నీ మేనేజ్ చేసి ఈ సినిమా ప్రొడ్యూసర్లు కూడా వెళ్ళి దెబ్బైపోతుందా బలా ఆడద్దా అని చెప్పిస్తాను అడిగితే చేయొచ్చు, వెంటనే కనీసం అయిపోతాడు అతను. పవన్ కళ్యాణ్ అంత మనసులో పెట్టేసుకుని ఇలా చేసే టైప్ కాదు. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి అడిగితే చేస్తాడు. ఎవడు ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్, ఓకే, అండ్ ఆల్సో డైరెక్టర్, అండ్ ఆల్సో బాబీ ద్వారా అలా జరగాలి. ఎన్ని జరిగితే అతనే మీడియేట్ చేయగలడు. మరి వెళ్ళి తప్పు అయిపోయింది మామయ్య ఏదో చెప్పేసి మొత్తానికి అది కానీ సంపాదించారంటే ఒక 1 minute క్లిప్ అయినా అప్పుడు సినిమా ఆడద్దు, లేదా ఆంధ్రాలో దెబ్బ అవుద్ది పుష్ప 2. ఇది నిజం, నిజాన్ని తప్పించుకోకూడదు. ఇట్స్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. మీరు లేనిపోయిన ఐడియా ఇస్తున్నారు అనిపిస్తుంది సార్. అందుకే చెప్పాను నేను, లేనిపోయిన ఐడియా మంచి ఐడియా. సినిమా ఆడాలి కదా, ప్రొడ్యూసర్ హ్యాస్ టు బి సేవ్డ్. పెద్ద ప్రొడక్షన్ అది, వాళ్ళకి ఎలా కావాలితే వాళ్ళకి రాని థాట్ కూడా మీరు ఇచ్చి వాళ్ళకి ఒక ఐడియా ఇస్తున్నారు. అదే ఎందుకు అనుకుంటావు, వాళ్ళకి తెలియదా? పవన్ కళ్యాణ్ గారు చెప్పాలనుకుంటారు, పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళిపోతాడు డైరెక్ట్ గా ప్రొడ్యూసర్. ఎవరు రావాలో వాళ్ళు వెళ్ళాలంటే అతను కొంచెం చల్లబడాలి. ప్లస్ ఏమో చల్లబడిన తర్వాత చెప్పేస్తాడు, ఇంకా ఈ పెద్ద ఏముండదు అటువంటి విషయాల్లో అది పెట్టించేసి. ఎందుకంటే సినిమా ప్రొడ్యూసర్ దెబ్బైపోతాడు. అదేనప్పుడు నేను ఐడియా ఇచ్చింది కూడా దానికే ఇచ్చాను. నేను ఐడియా పెట్టి వాళ్ళు తెలియదండి అన్ని సినిమాలు తీసి సో మనీ మూవీస్ తీశారు, అందరికీ తెలుస్తుంది. కాకపోతే అది రావాలంటే ఆ సందర్భం కలవాలంటే వీళ్ళందరూ కలవాలి. కలిసి జగన్ దగ్గర ఎలాగ వెళ్ళారు అలాగా వెళ్తే డెఫినెట్గా యూ విల్ సే ఎస్ అనాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్ కోసం అనాలి. ప్రొడ్యూసర్ కోసం అంటే అల్లు అరవింద్ కోసం పెట్టి, అల్లు అరవింద్ గారు అబ్బాయి కోసం పెట్టి, ఎవరి కోసం అనాలి. తప్పులు ఎవడ చేస్తాడు, చెట్లను బిల్డింగ్లు చేయకదా,
తుఫాన్ వస్తే పడిపోతాయి తప్పితే అవి తప్పులు చేయవు. వీడు మొన్న చెట్టుకి ఉచ్చపోసేయడు అని చెప్పి చెట్టు వచ్చి కొట్టదు కదండి కదా. మనుషులే చేస్తాం తప్పులు, మనలో మనకే జరుగుతూ ఉంటాయి. సో దాన్ని సరిదిద్దుకొని కరెక్ట్ వేలో వెళ్ళగలగాలి. ఐ థింక్ హోప్ ఎవ్రీథింగ్ విల్ గోస్ వెల్. వెళ్ళాలి, ఎందుకంటే ప్రొడ్యూసర్ లాంటి వాళ్ళు దే షుడ్ మేక్ సో మెనీ పాన్ ఇండియా మూవీస్. అంచేది ఇటువంటి మధ్యదాకా వాళ్ళు ఏం అనలేరు, అలా కొంచెం ఆ టైపు కాదు. ఎవరు పడితే వాళ్ళని బ్లేమ్ చేయడం. చిరంజీవి బాలకృష్ణతో ఒకేసారి సినిమా తీసిన ప్రొడ్యూసర్లు వాళ్ళు. వాల్టేర్ వేరయ్య జరుగుతున్నప్పుడు బాలకృష్ణతో కూడా తీశారు కదా. అవును సార్. అలా బ్యాలెన్స్ చేసిన ప్రొడ్యూసర్లు వాళ్ళు. అంచేత వాళ్ళకి న్యాయం జరగాలి కాబట్టి వీళ్ళందరూ కలిసి హెల్ప్ చేసి అడిగితే చేస్తాడు. సో ఐ విష్ ఎవ్రీథింగ్ గోస్ వెల్.